ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ అనేది దొంగల ఫ్యామిలీ అని తెలంగాణలో ముద్ర పడ్డది. సేమ్ రేవంత్ రెడ్డి మీద దొంగల ఫ్యామిలీ అని ముద్రేద్దామన్నది కేటీఆర్ ప్లాన్. కానీ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డితో ఆ అబ్బాయి ఆయన ఎవరు సురేష్ అనే ఆయన ఎక్కువ మాట్లాడిండా? 80 సార్లు మాట్లాడి అని అంటున్నారు. 42 టైమ్స్ 20 hours లో 42 టైమ్స్ మాట్లాడి 20 గంటల్లో 42 సార్లు. ఇంకోటి ఏంటంటే పట్నం నరేందర్ రెడ్డి ఎంత తిక్కలోడంటే సురేష్తో మాట్లాడి సురేష్ ఫోన్ కట్ చేసిన తర్వాత కేటీఆర్తో మాట్లాడింది ఇమ్మీడియట్గా 6 టైమ్స్ మాట్లాడింది. అట్లా నీకు ఏముంటుంది? ఆ పార్టీకి ఆ ఊళ్ళో దిక్కు లేదు. 150 ఓట్లు వస్తాయి ఆ ఊళ్ళో. ఆ పార్టీకి ఏ ఊర్లో? ఆ లగచర్ల అనే ఊర్లో 150 ఓట్లు. ఆయన పార్టీ అభివృద్ధి కోసం ఆ టైంలో అన్ని సార్లు మాట్లాడినట్టు 42 సార్లు. చెప్పనికే సిగ్గుండాలి కదా. పట్నం నరేందర్ రెడ్డి నిరికిచ్చిరా వీళ్ళంతా కలిసి? పట్నం ఇరుక్కున్నాడు. కేటీఆర్ చెప్పిండు, కేటీఆర్కి అప్ప చెప్పిండు. కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డికి అప్ప చెప్పిండు. పట్నం నరేందర్ రెడ్డి కింద మాట్లాడాడు. పోలేపల్లి ఒక అబ్బాయితో మాట్లాడి ఎస్సీ అబ్బాయి పాపం వాడు పోయి అన్నీ చెప్పేసిండు. పట్నం నరేందర్ రెడ్డి నాకు ఫోన్ చేసిండు, నన్ను ఇట్లా చేయమన్నాడు, ఇట్లా వేస్తే రేవంత్ రెడ్డి బ్లేమ్ అవుతాడు, రాష్ట్ర వ్యాప్తంగా మనకు వస్తుంది, కేటీఆర్ మన అంటున్నాడు, మనకు పైసలు ఇస్తా అన్నాడు, పదవులు ఇస్తా అన్నాడు, మొత్తం చెప్పేసిండు. పట్నం నరేందర్ రెడ్డి చేసిన తప్పు వల్ల అమాయకత్వం అనుకోవాలి. మనకి తెలివి లేదు పట్నం నరేందర్ రెడ్డికి. ఈ కుట్ర నిజంగా కేటీఆర్ అంతా కన్నింగ్ మైండ్ పట్నం నరేందర్ రెడ్డికి ఉంటే ఈరోజు ఇరికెటోడు కాదు, అది ఇంకో రకంగా అయ్యేది. అసలు కుట్రకొనమే బయటకు వచ్చేది. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇక రైతుల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు, గిరిజనుల కోసం అంటే అదే నడుస్తున్నది కదా మొత్తం వ్యవహారం. సబితమ్మ పోయినట్లుంది ఏదో పోదామని, పోతే రైతు వెళ్ళినట్టుంది, రివర్స్ అయ్యారు. వాడు సురేష్ అంటాడు, యాదవ్ అంటాడు, వాళ్ళ భూములే లేవు, భూములు లేకుండా వాళ్ళు హైలైట్ అయిదామని చేసిండ్రు అని చెప్పి ఇంకెక్కడ సానుభూతి? తాగి తిరుగుతారు వాళ్ళు, ఇంకెక్కడ సానుభూతి? మా ఊళ్ళల్లో ఇప్పుడు వెళ్ళి అడగండి, దరిద్రులు పార్టీ కోసం వాళ్ళ పార్టీ కోసం మమ్మల్ని బ్లేమ్ చేసిరి, మాకు ఒక అవకాశం లేకుండా చేసిరి. ఒక రోజు ఏదో ఆందోళన ఉంటుండే రఘు. మరి ఇప్పుడు కేటీఆర్ని కలిసి కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఆ రిమైండ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి కలిసినట్లున్నాడు. ఆయన ఇంకొకటి రఘు, నిన్న జైలు నుంచి వచ్చి మాట్లాడతాడు, 3rd డిగ్రీ ప్రయోగించుండ్రు, అది కూడా అంటున్నాడు, కాళ్ళన్నీ కమిలిపోయినాయి అంటున్నాడు కదా. సబితమ్మ పోయినప్పుడు అక్కడ ఒక్క రైతన్న మాట్లాడినారు. ఆయన పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చిండు ఆ కుటుంబ సభ్యులని. ఒక్క కుటుంబ సభ్యుడన్నా మా వాళ్ళని కొట్టినరట అని అన్నాడా? తర్వాత చాలా మంది ఇంటర్వ్యూలు చేసింది కదా, ఒక్క రైతన్న మా వాళ్ళని కొట్టినరని అన్నాడా? ఏది లేదు, ఏది అనలేదు, ఏది కాలేదు. ఈయన జైలుకి వచ్చి ఒక్క తాళ్ళిండు. ఈయనకు అలవాటు కదా, నువ్వు ఇంటర్వ్యూకి పోయినావు కదా, నేరెళ్ళా. అవును, నేరెళ్ళా. ఏంది నేరెళ్ళా? ఇలా చుట్టపొల్ల లారీలు, ఇసుక లారీలు పోతుంటే, సంతోష్ రావుది, హరీష్ రావు ఇసుక లారీలు పోతుంటే దళితులు అడ్డుకుంటే 3rd డిగ్రీ ప్రయోగించుడు. కేటీఆర్ ఏమనుకుంటున్నాడంటే ఆ దుర్మార్గుడు చేసిన పాపాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఆయన చేసిన అన్ని రేవంత్ రెడ్డి మీద. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ అంటాడు, ఎక్కడున్నదో చూపియాడు. 3rd డిగ్రీ అంటాడు, ఎక్కడున్నది? నేరెల బాధ ఆత్మహత్య చేసుకునే కదా, బాధలు భరించలేక చాలామందికి మోతనం పోయిన పరిస్థితి ఉన్నది కదా. ఆయన చేసిన పాపాలన్నీ ఈరోజు ఇది చేస్తున్నాడు. మా బాధ అంతా ఒకటే, అరే మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం, మీరు